అపేక్షించి చెప్పట్లా. మరి ఎందుకు చెప్తున్నా? అబద్ధాలు ఆడకుండా చెప్పండి. మీ కష్టార్జితంలో నుండి దేవుడు మీకు అనుగ్రహిస్తున్న దానిలో ఖచ్చితంగా నాకు వచ్చిన దానిలో నుంచి నేను 10వ భాగం కంచెను కొట్టినట్టు తీసి పక్కన పెట్టుకుంటాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎంతమంది ఉన్నారు అలాంటోళ్ళు? ఇంతమంది సమూహంలో కొద్దిమందే ఉన్నారు. థ్యాంక్ యూ, దించండి. లేదన్నా నేను ఆ విషయంలో నేను తీవ్రంగా లేను, నాకు ఇంత అవగాహన లేదు, అందుకే ఏదో ఆదివారం వేస్తున్నాను కదా అని నేను పట్టించుకోవట్లేదన్నా, నాకు ఈరోజు అర్థమైంది, నేనైతే 10వ భాగం తీయట్లేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఊపినట్లా చూడు, ఎంతమంది ఆ పని చేయట్లేదో చూడండి. దాని గురించి దేవుని వాక్యం ఏం చెప్పింది చూడండి. శాపం ఎందుకు వెంటాడుతుందో చెప్పాడు అక్కడ. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఎందుకు దరిద్రం వెంటాడుతుంది? ఎందుకు శాపం వెంటాడుతుంది? ఎందుకు అప్పుల ఊబిలోనే కూరుకుపోతున్నాం? ఎంతోమంది జీవితాల్లో జరిగిన అద్భుతాలు, సూచక్రియలు, మాత్కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మన బతుకులు ఎందుకు జరగట్లా అంటే మనం ఉండాల్సిన కొన్ని విషయాల్లో తీవ్రంగా లేం. ఇది దేవుని కొరకు అన్న తర్వాత ఆ గింజను కూడా ముట్టలా తల్లి. కన్నబిడ్డ మలమల మాడుతున్నా సరే వాడికి కూడా అంత అన్నం పెట్టలా. నేను నా దేవుని విషయంలో తీవ్రంగా ఉన్నా కనుక నా దేవుడే కదిలి కార్యం చేయాలి, ఏదో ఒక అద్భుతం నా దేవుడు చేయాలి. నేను ఆయన విషయంలో తీవ్రంగా ఉన్నా, నా దేవుడే చూసుకుంటాడని ఓర్చుకుంది. ఒక్కసారిగా ఆ ఓర్పు పరీక్షలో గెలిచింది. దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశాడు. తోటకి యజమానురాలై కూర్చుంది. యజ్ఞం రాసేసి వెళ్ళిపోయాడు ఆయన. నీ జీవితంలో ఎందుకు జరగట్ల లాంటి కార్యాలు? నీ జీవితంలో ఎందుకు జరగట్ల లాంటి అద్భుతాలు? ఎందుకు జరగట్లేదంటే దేవుని మాటల్ని నువ్వు తీవ్రంగా తీసుకోవాలా. ముఖ్యంగా దేవుని కొరకు ఇచ్చే విషయంలో, దేవునిది దేవునికి తీసే విషయంలో, కేటాయించే విషయంలో నువ్వు పట్టించుకోవాలా. నువ్వు అనుకున్నావు పాస్టర్లు అంతే చెబుతారు, వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు చెప్తారు అనుకున్నావు, వాళ్ళ కడుపులు నింపుకోవడానికి వాళ్ళు చెప్తారని నువ్వు అనుకున్నావు, మన బాధలు మనకున్నాయని నువ్వు అనుకున్నావు. జానుడు పొట్ట నిండటానికి ఎంతమంది తెచ్చివ్వాలి నాకు? ఇంతమంది తెచ్చియాలా నాకు? అవసరంలా. మరి ఎందుకు చెప్తున్నాను అంటే ఇది కూడా చెప్పొద్దు